ఇన్ని చిత్రాలు. అమావాస్య రాత్రి 4 దిక్కులు కలిసే చోట నిమ్మకాయలు ఎందుకు కనిపిస్తాయి? అవి కేవలం దిష్టి కోసమేనా, లేక వాటి వెనక ఏదైనా చీకటి శక్తుల మర్మముండా? ఆ నిమ్మకాయను పొరపాటున తొక్కితే నిజంగానే దెయ్యం పడుతుందా? దీని వెనక ఉన్న అసలు భయంకరమైన నిజాన్ని ఈరోజు తెలుసుకుందాం. మన పూర్వీకుల కాలం నుండి మన సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం కలిగినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా, లేదా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నా దానికి కారణం దిష్టి అని భావిస్తారు. ఈ ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి ప్రధాన మార్గం దిష్టి తీయడం. ఇలా దిష్టి తీసిన నిమ్మకాయలను తీసుకువెళ్లి సరిగ్గా 4 రోడ్లు కలిసే చోట వేస్తారు. ఎందుకంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఈ 4 దిక్కులు కలిసే చోట శక్తి కేంద్రీకృతమై ఉంటుందని, అక్కడ వదిలేసిన నెగిటివ్ ఎనర్జీ ఏ దిక్కుకైనా వెళ్లిపోతుందని వారి నమ్మకం. 4 రోడ్లు కలిసే చోటు అనేది కేవలం దారి మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా అది శక్తుల సంగమ క్షేత్రమని చాలామంది నమ్ముతారు. ఎవరైనా తమకు తగిలిన దిష్టి లేదా నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవాలనుకున్నప్పుడు నిమ్మకాయతో దిష్టి తీసుకుని ఆ కూడలిలో ఉంచుతారు. నిమ్మకాయకు గాలిలోని చెడు తరంగాలను పీల్చుకునే గుణం ఉంటుందని, దానిని ఈ 4 దిక్కులు కలిసే చోట పడేయడం వల్ల తమ ఇంట్లోని లేదా ఒంటిపై ఉన్న పీడ ఆ నిమ్మకాయతో పాటే అక్కడే విడిపోతుందని ఒక బలమైన నమ్మకం. 4 రోడ్ల దగ్గరైతే ఆ చెడు ఏ దిక్కు నుంచి వచ్చినా అక్కడే కలిసిపోతుందని, ఎటువైపు వెళ్లాలో తెలియక అక్కడే ఆగిపోతుందని భావిస్తారు. ఏది ఏమైనా 4 రోడ్ల మధ్యలో కనిపించే ఆ నిమ్మకాయలు ఇప్పటికీ ఒక రకమైన భయంతో వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్కనుంచి వెళ్తుంటారు. 4 రోడ్ల కూడలిలో ఉండే నిమ్మకాయలను తొక్కడం వల్ల ఏదో అరిష్టం జరుగుతుందని, దెయ్యం పడుతుందని చాలామంది భయపడటం మనం చూస్తుంటాం. దీని వెనక ఉన్న ప్రధాన నమ్మకం ఏమిటంటే, ఒక వ్యక్తికి ఉన్న దిష్టిని నిమ్మకాయలోకి ఆవాహన చేసి దానిని కూడలిలో పడేయడం వల్ల ఆ చెడు అక్కడే ఉండిపోతుందని. ఎవరైనా పొరపాటున ఆ నిమ్మకాయను తొక్కితే ఆ చెడు శక్తి వారిలోకి బదిలీ అవుతుందని ఒక ప్రాచుర్యంలో ఉన్న భయం. అయితే శాస్త్రీయంగా చూస్తే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కేవలం బ్యాక్టీరియాను చంపడానికి లేదా పురాతన కాలంలో ప్రయాణికులకు రిఫ్రెష్మెంట్ కోసం ఉపయోగపడేది. కానీ కాలక్రమేణా మంత్రతంత్రాలతో ముడిపట్టి దానిని ఒక శక్తి మార్పిడి ప్రక్రియగా మార్చేశారు. నిజానికి మనం ఆ నిమ్మకాయను తొక్కడం వల్ల కలిగేది భయం మాత్రమే, కానీ దెయ్యం పట్టడం అనేది పూర్తిగా మానసిక బలహీనతపై ఆధారపడి ఉంటుంది. జనాల్లో ఉన్న బలమైన నమ్మకం ప్రకారం ఈ నిమ్మకాయలను తొక్కడం వల్ల శని లేదా దుష్టశక్తి వెంటాడుతుందని అంటుంటారు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన లాజిక్ ఉంది. నిమ్మకాయను కూడలిలో వేయడమంటే అర్థం అది ఒక బలి లాంటిది. అంటే మనలోని నెగటివ్ ఆలోచనలను ఆ నిమ్మకాయ రూపంలో ప్రకృతికి వదిలేయడం. మీరు దాన్ని తొక్కినప్పుడు కలిగే భయం మీ మెదడులో కార్టిసోల్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. దీనివల్ల మీకు ఒంట్లో నలతగా అనిపించడం లేదా అపశకునం జరిగినట్లు భ్రమ కలగడం జరుగుతుంది. అంటే ఇక్కడ దెయ్యం బయట నుంచి రాదు, మన మనసులోనే పుడుతుంది. అందుకే చాలామంది పెద్దలు మొదట భయాన్ని వదిలేయండి, అప్పుడే ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెబుతుంటారు. కూడలిలో నిమ్మకాయ కేవలం ఒక చిహ్నం మాత్రమే, అది ఎవరికీ కీడు చేసే శక్తిని కలిగి ఉండదు. అమావాస్య అంటే చంద్రుడి కాంతి లేని రాత్రి, అంటే ప్రకృతిలో తమస్సు లేదా చీకటి శక్తులు ఎక్కువగా ఉండే సమయమని నమ్ముతారు. మన పురాణాల ప్రకారం ప్రతి మనిషి చుట్టూ ఒక రకమైన శక్తి వలయం ఉంటుంది. ఇంటికి లేదా వ్యక్తికి ఇతరుల చెడు చూపు తగిలినప్పుడు ఆ శక్తి వలయం బలహీనపడి అనారోగ్యం లేదా నష్టాలు కలుగుతాయని అంటారు. నిమ్మకాయకు నెగటివ్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ని గ్రహించే అద్భుతమైన గుణం ఉంటుంది. అందుకే అమావాస్య నాడు దిష్టి తీసినప్పుడు ఆ వ్యక్తిపై లేదా ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఆ నిమ్మకాయలోకి చేరుతాయి. 4 రోడ్లు కలిసే చోటును శూన్య ప్రదేశంగా భావిస్తారు. అక్కడ దిష్టి తీసిన నిమ్మకాయను వేయడం వల్ల ఆ చెడు ఏ దిక్కున శూన్యంలోకి వెళ్లాలో తెలియక అక్కడే నిర్వీర్యమైపోతుందని ఒక నమ్మకం. నిజానికి దీని వెనక ఒక ఆసక్తికరమైన కనెక్షన్ ఉంది. 4 రోడ్ల కూడలిని దిక్పాలక క్షేత్రమని కూడా అంటారు. అమావాస్య అర్ధరాత్రి వేళ అక్కడ నిమ్మకాయలు వేయడమంటే ఆ చెడును దిక్పాలకులకు అప్పగించి మనం సురక్షితంగా బయటపడటమని అర్థం. అయితే ఒకసారి దిష్టి తీసి పడేసిన నిమ్మకాయ విషపూరితమైన శక్తితో నిండి ఉంటుందని, అందుకే దాన్ని తొక్కితే ఆ శక్తి మనకు అంటుకుంటుందని జనం భయపడతారు. ఆ భయమే కాలక్రమేణా దెయ్యాలు పట్టడం లేదా కీడు జరగడం వంటి కథలకు దారితీసింది.
చేసింది. చూశారుగా, ఆ నిమ్మకాయల్లో శక్తి ఉందో లేదో పక్కన పెడితే మన మనసులో ఉండే భయమే అన్నిటికంటే పెద్ద దెయ్యం. పెద్దలు చెప్పే ప్రతి నమ్మకం వెనుక ఒక సైన్స్ ఉండొచ్చు, లేదా ఒక భయం ఉండొచ్చు. మరి మీరు దేన్ని నమ్ముతారు? మీరు ఎప్పుడైనా ఇలాంటి నిమ్మకాయలను తొక్కి భయపడ్డారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో చెప్పండి.